కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ హైదరాబాద్ నగరం మొత్తం మారుమోగుతోంది. వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు చూద్దాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మా ప్రతినిధి రమణ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రమణ, బండి పైన ఉన్నాం. ట్యాంక్ బండి చూస్తే మనం ఒకసారి నిత్యం రద్దీతో కనిపించే ఒక కాంక్రీట్ జంగల్ లాంటి మహానగరము ఈరోజు ఆధ్యాత్మికమైన వాతావరణం నెలకొని ఒక భాగ్యనగరంగా కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. మనం సెక్రటరియేట్, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గులో మొత్తం భక్తుల రద్దీని మనం గమనిస్తున్నాము. ఆ దృశ్యాలు మనకు మొత్తం చెప్తున్నాయి. అసలు ఇక్కడ కథ ఏంటి అనేది చెప్తున్నది. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి తరలి వస్తున్న జనము, ఆ చూడడానికి వస్తున్న వారికి కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలామంది అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ అకేషన్ను చూడడానికి ఇది ఒక సెలబ్రేషన్, ఒక వేడుక అని చెప్పుకోవచ్చు. ఈ వేడుకను కళ్ళారా తిలకించడానికి పెద్ద ఎత్తున వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ఒక్కొక్కటిగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయిపోయే నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే కనుక కొన్ని చిన్న చిన్న విగ్రహాలు వస్తున్నాయి. అయితే ఇది మరింత పుంజుకునే అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా మనకు అంటే ట్యాంకు బండ్ పైన ఒక ఆధ్యాత్మిక వాతావరణము, భజనలు, అదేవిధంగా పూర్తిగా అంటే ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లాంటి వాళ్ళు ఆహ్వానంతో అదేవిధంగా స్వాగత తోరణాలతో మొత్తంగా మనకు ఒక కనువిందైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక శోభాయాత్రలతో శోభాయమానమైన ఒక దృశ్యం అయితే మనకు ట్యాంకు బండ్ పై కనిపిస్తుంది. అరుణ. రైట్ రమణ, థ్యాంక్ యూ.